వెల్కమ్ టు వంటవాహిని అండ్ వ్లాగ్స్. నేను మీ శ్వేతాని. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి జీడిపప్పు ఉప్మా. అబ్బా, ఉప్మానా, చాలా బోర్ అనుకుంటున్నారా? ఇలా చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. ఇంకాస్త ఉంటే బాగుండు అన్నంత టేస్టీగా ఉంటుంది మన ఉప్మా. ఇంకెందుకు లేట్, రెసిపీలోకి వెళ్ళేద్దామా? లెట్స్ గో. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 గ్లాస్ సూజీ రవ్వ తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా, కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. దీనివల్ల మంచి అరోమా అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది మన ఉప్మాకి. చూడండి, మంచిగా మన ఉప్మా రవ్వ అయితే బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి కూడా వాడచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. 10-15 నుండి జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్కి 3 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది మన ఉప్మా. ఇప్పుడు మూత పెట్టుకొని బాయిలింగ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉంచుకోవాలి. చూడండి, బాగా మరిగిపోతున్నాయి కదా వాటరు. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కు తగ్గట్టు కాదండి, మనం సాల్ట్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది. కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను కూడా వేసుకొని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు కలిపితే చాలా బాగుంటుంది, ఉండలు కట్టకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకొని ఒక్కసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత చాలా బాగా కుక్ అయిపోయింది కదా ఉప్మా. అంతే, ఎంతో టేస్టీగా ఉండే జీడిపప్పు ఉప్మా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూసారు కదా. ఇప్పుడు ఈ రెసిపీ మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది మీరు కూడా చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.